వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మరణంలోనూ భార్యాభర్తల బంధం వీడలేదు. అయ్యప్ప స్వామి మాల ధరించిన దంపతులు తెలంగాణ నుంచి శబరిమల దర్శనానికి వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా తమిళనాడు కన్యాకుమారి పర్యటనకు వెళ్లారు వారు. ఇక్కడ జరిగినటువంటి ఊహించని ఒక ప్రమాదంతో ఇద్దరు అక్కడే చనిపోయారు. రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల జిల్లా లక్సిటిపేట పట్టణానికి చెందిన సత్యనారాయణ జనరల్ స్టోర్ యజమాని. ఆయన భార్య రమాదేవి అయ్యప్పమాల ధరించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8న కోరుట్ల నుంచి 30 మంది బృందంతో కలిసి శబరిమల యాత్రకు ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు వారు. ఇక ఈ నెల 14న బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నటువంటి భక్తులు తిరిగి కన్యాకుమారి పర్యటనకు బయలుదేరారు. గురువారం రాత్రి కన్యాకుమారిలో సముద్ర స్నానం చేశారు. అయితే స్నానం ఆచరించినటువంటి సత్యనారాయణ ఆయన భార్య రమాదేవి బస్ ఎక్కేందుకు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ ఆటో వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైనటువంటి దంపతులు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం దంపతుల మృతదేహాలను లక్సిటిపేట పట్టణానికి తరలించారు. సో ఏదేమైనా కూడా విహారయాత్ర కోసమని, దైవ దర్శనాని కోసమని వెళ్ళినటువంటి దంపతులు అదే పూర్తిగా ఆ దైవంలోనే కలిసిపోయేటువంటి పరిస్థితి ఏర్పడడం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా, ఏదైతే లక్సిటిపేట పట్టణంలో ఈ ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉంటారో వారింటి పక్కన వారందరూ కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. అరే నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఉన్నారు, హ్యాపీగా అటు తీర్థయాత్రలకు వెళ్ళొస్తామని చెప్పేసి శబరిమలకు వెళ్ళారు, కన్యాకుమారికి వెళ్ళారు, దైవ దర్శనాలు చేసుకొని పూర్తిగా సంపూర్ణంగా మరలా మంచి పాజిటివ్ వైబ్స్తోని ఇక్కడికి వచ్చి గడుపుతారనుకున్నామే, కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటని కూడా వారు షాక్ గురవుతున్నారు. ఇక బంధువులైతే వారి రోదనలు మిన్నంటిపోయాయి. ఇలా తీర్థయాత్ర కోసమని వెళ్ళి, దైవ దర్శనాని కోసమని వెళ్ళి పూర్తిగా అక్కడ దేవుడికి తమ కోరికలను చెప్పుకొని ఆ కోరికలను తీర్చాలంటూ ఆ గుడికి వెళ్ళి ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్ళి తమ బాధలు చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి తామే ఒక పూర్తి భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి కూరుకుపోవడం అనేది వారు వర్ణించలేకపోతున్నారు. ఆ రోదనలను మిన్నంటిపోయాయి వారి కుటుంబ సభ్యుల్లో. పూర్తిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎట్ ఏ టైం చనిపోవడం అనేది ఆ ఇంట్లో తీరని విషాదంగా మారింది. ఏదేమైనా కూడా చావులో కూడా తామిద్దరం ఒకటే అని నిరూపించారు. ఆ భార్యాభర్తలు పూర్తిగా దర్శనాని కోసమని వెళ్ళారు. అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా ఇద్దరు కలిసే వెళ్ళారు. అటు రోడ్డు దాటుతున్న క్రమంలో కూడా చావును కూడా ఇద్దరు ఎదురు వెళ్ళి ఆ చావుకు పోరాడి పూర్తిగా ఇప్పుడు మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఈ ప్రమాదానికి తాలూకు వార్త అయితే ఇప్పుడు వైరల్గా మారింది.